మనం వయస్సు పెరిగే కొద్దీ సమయం ఎందుకు వేగంగా వెళుతుంది? బాల్యంలో ప్రతి క్షణం కొత్తది. కాని మీకు తెలుసా ఈ విషయం? చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక వేసవి సెలవులు అంతులేనట్టుగా అనిపించేవి. ఒక్కరోజు కూడా చాలా పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం రెండు కళ్ళు మూసేలోపే మాయమైపోతుంది. చాలామంది దీనికి కారణం వయసు పెరిగే కొద్దీ టైం వేగంగా పోతుందనుకుంటారు. కానీ నిజానికి టైం మారలేదు. మారింది మన బ్రెయిన్. మన బ్రెయిన్ టైంని గడియారంలాగా కొలవదు. రోజూ మనం చూస్తున్నది, చేస్తున్నది ముందే ఊహించగలిగితే బ్రెయిన్ దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడూ శక్తిని ఆదా చేయాలనే చూస్తుంది. ఒకే దారి, ఒకే ఆఫీస్, ఒకే మాటలు, ఒకే జీవితం. బ్రెయిన్ అంటుంది, ఇది నాకు తెలుసు. అప్పుడది ఏమీ రికార్డ్ చేయదు. అందుకే రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ కలిసిపోయి ఒక మెమరీలా మారిపోతాయి. మనము వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా కాలం ఒకేసారి మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి టైం వేగంగా పోయింది కాదు, మన బ్రెయిన్ దానిని సేవ్ చేయలేదు, అంతే. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం ఊహించండి. మీకు 10 సార్లు ఒకే షూ చూపిస్తే బ్రెయిన్ బోర్ పడుతుంది. కానీ 11వసారి ఒక్క పువ్వు చూపిస్తే బ్రెయిన్ వెంటనే మేలుకుంటుంది. అదే క్షణాన్ని ఎక్కువసేపు గుర్తుంచుకుంటుంది. న్యూరోసైన్స్ దీనిని యాడ్ బాల్ ఎఫెక్ట్ అంటుంది. కొత్తది కనిపించినప్పుడే బ్రెయిన్ రికార్డ్ బటన్ ఆన్ చేస్తుంది. చిన్నప్పుడు అన్నీ కొత్తవే. అందుకే చిన్నప్పుడు టైం నెమ్మదిగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళయ్యాక జీవితం ప్రెడిక్టబుల్ అవుతుంది. అందుకే టైం వేగంగా అనిపిస్తుంది. కాబట్టి టైంని నెమ్మదిగా అనుభవించాలంటే గడియారం మార్చాల్సిన అవసరం లేదు. జీవితం కొత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు, కొత్త ఆలోచనలు. ఇది ప్రేరణ కాదు, ఇది భావోద్వేగం కాదు, ఇది న్యూరోసైన్స్.